అందరికంటే మించిన సెక్యులరిస్టులం మనం కాబట్టే ఈ దేశంలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా, దేవాలయాల భూములని అక్రమంగా దోచుకుంటున్నా, అట్లాంటి దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి మెంటల్ పోలీస్ స్టేషన్లకు కాకుండా మెంటల్ హాస్పిటల్లకు పంపిస్తున్నా వాడు బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడంటే మన చాతగానితనం కాదన్నా. ఈ రోజు కాకపోతే రేపటికి మాట్లాడేమో. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి నా ధర్మం చెప్పింది కదా, పోనీ 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 అనుకుంటా ఉన్నాం. కానీ 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 మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నదన్న. ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ట్రైన్లలో ఎవరి తలకాయలు వచ్చినాయి? ఎవరి తలకాయలు వచ్చినాయి? కాగా హిందువుల తలకాయలు వచ్చినాయి. హిందువుల ఆస్తులు మొత్తం మాయే అని చెప్పి తీసుకున్నారు. మనుషులను మాత్రం తలకాయ మొండాన్ని వేరు చేసి ఈ దేశానికి పాసలు చేశారు. మరి ఈ రోజు ఒకవేళ హిందువులు తక్కువైతే ఏమైతుంది? అయ్యా అందరం భారతీయులమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఏమైతుంది? భారతదేశాన్ని మరో పాకిస్తాన్ లోనో ఆఫ్ఘనిస్తాన్ లోనో బంగ్లాదేశ్ లోనో చూడాలనిపిస్తా ఉన్నదా మీకు? అనిపిస్తున్నదా అన్న? అన్న మన గొంతులు లేస్తలేవే, మన గొంతులు లేస్తలేవు కాబట్టి తొక్కి పడేస్తున్నారు. ఎవడు పడితే వాడు, ఎవడు పడితే వాడు తొక్కి పడేస్తున్నారు, బయటకు రాకుండా చేస్తున్నారు. నువ్వు మాట్లాడితే మతోన్మాదం, వాడు మాట్లాడితే మత స్వేచ్ఛ, రాజ్యాంగం